మొన్నటి వారికి మమ్మల్ని వాడుకొని బీఆర్ఎస్ గవర్నమెంట్ వైపు వ్యతిరేకత తీసుకొచ్చిన వెంకట్ బల్మూర్ గాడు వాడు ఇంకా తీన్మార్ మల్లన్న గాడు వీళ్ళు నిరుద్యోగులను వాడుకొని ఈ రోజు వాళ్ళు అందరం ఎక్కిరు. అంతేగాని మళ్ళీ అదే నిరుద్యోగులు ఈ రోజు రోడ్డు మీద కూర్చోనికే పరిస్థితి కూడా వాళ్ళే. కాబట్టి మేము నిరుద్యోగుల తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ ని. మేము అడగట్లేము, మేము డిమాండ్ చేస్తున్నాము. గ్రూప్ 1 మీరు 500 పోస్టులు రిలీజ్ చేసారు, దాన్ని 1:100 చేయాలి. బట్టి విక్రమార్క గారు మీరు చెప్పినట్టు 1:100 చేయాలి. గ్రూప్ 2 700 జాబ్లు రిలీజ్ చేసారు. 700 జాబ్లు ఎవరికి వస్తలేవి, ఎవరికి సరిపోతే 700 జాబ్లు 2000 చేయాలి. అట్లనే గ్రూప్ 2 గ్రూప్ 3 3000 జాబులు చేయాలి. మెగా డిఎస్సి 25,000 జాబులు ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి నువ్వు చెప్పినావు ఆ రోజు. ఆ 25,000 జాబ్లలో 50% అంటే 12,000 జాబులు కూడా నువ్వు ఈ రోజు ఇవ్వలేవు. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన 5,000 జాబ్లు ఇంకా 6,000 జాబులు కలిపి 11,000 జాబులు ఇచ్చిన. అసలు ఎవరికి సరిపోతే అసలు ఇంతకి. ప్రభుత్వం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాను, నిరుద్యోగ వృత్తి ఇస్తాను, మన ఇప్పుడు దాకా జరిగిన అన్యాయాలు నేను ఆకట్టుకున్నా ఏమంటే దాన్ని రెక్టిఫై చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీ పరిస్థితి ఎలా ఉంది? అసలు నిరుద్యోగ వృత్తి వచ్చిందా? అసలు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఏంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తే మాకు ఉద్యోగాలు వస్తే మేము రోడ్డు మీద ఎక్కాల్సిన పరిస్థితి ఏందన్నా, ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏందన్నా? ఆ రోజు ప్రియాంక గాంధీ ఆమె హామీ ఇచ్చిపోయింది నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి వస్తుందని చెప్పి. అట్లనే బట్టి విక్రమార్క చెప్పిండు, అట్లనే రేవంత్ రెడ్డి చెప్పిరు. వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాకు నిరుద్యోగ వృత్తి వద్దు, మాకు మా జాబులు కావాలి, మా జాబులు మా హక్కులు. కాబట్టి ఎన్నైతే జాబులు అందరు నిరుద్యోగులకు సరిపోతాయో మీరు ఎట్లయితే హామీ ఇచ్చిరో అదే ప్రకారంగా జాబ్లు రిలీజ్ చేయాలి అని చెప్పి మేము నిరుద్యోగులను డిమాండ్ చేస్తున్నాం. ప్రజా పరిపాలన చెప్పడం జరిగింది కదా కాంగ్రెస్ పార్టీ, మరి ప్రజా పరిపాలన జరుగుతుందా? అసలు మీకు కనీసం అంటే గేట్ దాకా అయినా ఒక పర్మిషన్ ఉందా లేదా ఏంటి? మొన్న నిరుద్యోగుల మందరం కలిసి సెక్రటరియట్ దగ్గరికి వెళ్ళి మేము రేవంత్ రెడ్డి గారిని కలుద్దామంటే మాకు అపాయింట్మెంట్ లేదు. రేవంత్ రెడ్డి గారిని కాదు కానీ ఇంకా ఏ ఒక్క మినిస్టర్ ని కలుద్దామన్నా కూడా మాకు అపాయింట్మెంట్ కాదు కదా, గేటు లోపలికి కూడా రానివ్వట్లేదు. ఆ పరిస్థితి నిరుద్యోగులకు ఈరోజు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజాపాలన కాదు ఇది, ప్రజాపాలన అనరు దీన్ని ప్రజా వ్యతిరేక పాలన అంటారు, ప్రజల కక్షపూరిత పాలన అంటారు. కనీసం మరి ఈ ధర్నా ద్వారా మీకు ఏదన్నా ఒక ఆన్సర్ వస్తుందంటారా? ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా లేకపోతే ఏంటి? మీరు నమ్ముతున్నారా క్లారిటీ వస్తుంది? ఈ ధర్నా ద్వారా నిరుద్యోగుల మందరం కలిసి రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం, ఇప్పుడు ఇది ధర్నా కాడనే అయిపోదు. ఈ రోజు 100 మంది కదిలి వచ్చిరు నిరుద్యోగులు, రేపు 1000 మంది కదిలి వస్తారు. అదే 1000 మంది 1,00,000 మంది అయ్యి నీ కార్యాలయాన్ని చుట్టుముడతారు. అంతేకాకుండా నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఏడా కూడా మీకు అడ్డుపడేది రేపటి రోజు మా నిరుద్యోగులే అని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ.